మిత్రులందరికీ నమస్కారం. అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఎడ్యుకేషన్ న్యూస్కి అందరికీ స్వాగతం. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. మెగా డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా. మెగా డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారానికి వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అయితే ప్రారంభం కావాల్సి ఉంది. దీన్ని వాయిదా వేసినట్లుగా పాఠశాల విద్యాశాఖ ఆదివారం రాత్రి ప్రకటించింది. ఇప్పటికే డిఎస్సి మెరిట్ జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. డిఎస్సిలో వచ్చిన స్కోరుతో పాటుగా ర్యాంకులు కేటాయించారు. రిజర్వేషన్లు, స్థానికత ఆధారంగా ఉద్యోగాల ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి నిబంధనల ప్రకారం కాల్ లెటర్లు అయితే జారీ చేయవలసి ఉంది. ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు 1-2 సార్లు జాబితాను పరిశీలిస్తున్నారు. విద్యాశాఖ మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం అభ్యర్థుల లాగిన్లో కాల్ లెటర్లు అయితే పంపించి సోమవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన చేయవలసి ఉండగా కాల్ లెటర్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో సర్టిఫికెట్ల పరిశీలన అనేది సోమవారం నుంచి మంగళవారం ప్రారంభమయ్యే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. కాల్ లెటర్లను సోమవారం ఉదయం నుంచి అభ్యర్థుల లాగిన్లో ఉంచనున్నారంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. గైస్, మనకి ఉదయం అందుబాటులోకి రాకపోయినా ఖచ్చితంగా నైట్ 12 లోపు ఖచ్చితంగా కాల్ లెటర్స్ అనేవి అందుబాటులోకి వస్తాయి. దాని ప్రకారం మంగళవారం నుంచి ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి అయితే సిద్ధమవ్వండి. ఎందుకంటే అందరికీ కూడా ఒకేసారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది ప్రారంభం కాదు. కాల్ లెటర్లో మనకి క్లారిటీగా మెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి హాజరు కావాలి, ఏ తేదీన హాజరు కావాలి, వీటన్నింటి వివరాలు కూడా కాల్ లెటర్లో మెన్షన్ చేస్తారు. కాబట్టి మనకి కాల్ లెటర్ వచ్చిందంటే దాదాపుగా జాబ్ అనేది ఖరారైనట్లే. మీరు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సక్రమంగా పూర్తి చేసుకున్నట్లయితే మీరు కొలువులోకి వెళ్ళిపోతారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏవైనా సర్టిఫికెట్లు చూపించలేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది తప్ప మిగిలిన సందర్భంలో ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. బడులకు మళ్ళీ కళ అంటూ మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. కొత్త టీచర్లతో పాఠశాలలకు మహర్దశ. మెగా డిఎస్సితో 16,347 మంది కొత్త ఉపాధ్యాయులు. తిరోగమనం దిశగా సాగుతున్న ప్రభుత్వ విద్యకు కూటమి ప్రభుత్వం కొత్త ఉత్సాహం తీసుకొచ్చిందంటూ మెయిన్గా ఇక్కడ టైటిల్లో పబ్లిష్ చేస్తున్నారు. ప్రాథమిక బడిలో ప్రతి తరగతికి ఒక టీచర్, టీచర్లపై పని భారం తగ్గింపు, 9 రకాల పాఠశాలల విధానం అంటూ కూడా దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. పాఠశాల విద్యలో కీలక సంస్కరణలు. కొత్త టీచర్లు 1-2 వారాల్లో పాఠశాలల్లో అడుగు పెట్టబోతున్నారు. కొత్త సార్లు, కొత్త మేడం గారులతో ప్రభుత్వ పాఠశాలలు నిండుగా మళ్ళీ కలకల్లాడబోతున్నాయి అనే విధంగా ఇక్కడ మనకి ఆర్టికల్లో పబ్లిష్ చేస్తున్నారు. ఎవరైతే డిఎస్సిలో మంచి స్కోర్ చేసి కొలువు సాధించారో అందరికీ కూడా హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్. ఇక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నుంచి ఇంకొక స్టేట్మెంట్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఆ విషయంపై కూడా మీరు పరిశీలన చేయవలసిన అవసరం అయితే ఉంది. ప్రతి ఏటా డిఎస్సి ప్రకటించే యోచనలో ఆలోచన అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మనకి త్వరలోనే ఈ డిఎస్సి కంప్లీట్ అయిన తర్వాత ఈ డిసెంబర్ లోపు మనకి టెట్కి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఫస్ట్ ఈ డిఎస్సి అనేది క్లియర్ అయినట్లయితే నెక్స్ట్ ప్రభుత్వం ఇచ్చిన జియో ప్రకారం ప్రతి ఏటా కంపల్సరీగా టెట్ ఇస్తామని చెప్పేసి ఒక జియో అయితే ఇచ్చారు. దాని ప్రకారం టెట్లు అడగడం కానివ్వండి, డిఎస్సి అన్నమాట ప్రకారం ప్రతి ఏటా డిఎస్సి అంశాన్ని ప్రశ్నించడానికి కానివ్వండి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఫస్ట్ ఈ డిఎస్సిని క్లియర్ చేయాలి. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే జరుగుతుంది. జియో నెంబర్ 117 రద్దు. రేపటి నుంచి సర్టిఫికెట్ల పరిశీలన అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. డిఎస్సి కాల్ లెటర్లలో జాప్యం. డిఎస్సి మెరిట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం నుంచి చేపట్టనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. కాల్ లెటర్ల విడుదలలో ఏర్పడిన జాప్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం కాల్ లెటర్లు విడుదల చేసి సోమవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టాలని తొలుత నిర్ణయించారు. కానీ ఆదివారం అర్ధరాత్రి వరకు కూడా కాల్ లెటర్లు అనేవి విడుదల కాలేదు. సోమవారం ఉదయం కాల్ లెటర్లు విడుదల చేసి సోమవారం ఉదయం విడుదల కాకపోయినా నైట్ లోపు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి వెయిట్ చేయండి. దీంతో సర్టిఫికెట్ల పరిశీలన అనేది మంగళవారం నుంచి చేపట్టనున్నట్లు మనకి అప్డేట్ అయితే వస్తుంది. మనకి ఒకవేళ కాల్ లెటర్స్ అనేవి వస్తే ఎక్కడొస్తాయనేది చూసినట్లయితే మనకి ఏపీ డిఎస్సి వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి క్యాండిడేట్ లాగిన్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. ప్రింట్ అప్లికేషన్, అబ్జెక్షన్ రిపోర్ట్, ఏపీ డిఎస్సి 2025 రిజల్ట్స్. ఇక్కడ మనకి కాల్ లెటర్కి సంబంధించిన ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి ఎవరికైతే కాల్ లెటర్స్ వచ్చాయో ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు. కాబట్టి మీ క్యాండిడేట్ లాగిన్లో మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికైతే మనకి అప్డేట్ అయితే లేదు. అప్డేట్ రాగానే ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇక్కడ నుంచి కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు. ఇది గైస్ దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చిందంటే తప్పకుండా మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కానివ్వండి, మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ వాట్సాప్ ఛానల్లో కానివ్వండి, మన యూట్యూబ్ ఛానల్లో వీడియో కానివ్వండి మీకు తప్పకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తాం. డిఎస్సి
అభ్యర్థులకు తప్పని నిరీక్షణ, ధృవపత్రాల పరిశీలన వాయిదా అంటూ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. అయితే కంప్లీట్గా గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది. మొత్తంగా సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించిన కేంద్రాలు ఏర్పాటు చేయడం కానివ్వండి, ధృవపత్రాల పరిశీలనకు సంబంధించిన ఏవైతే సెంటర్స్ ఉంటాయో అక్కడ మనకి ప్రాసెస్లు అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. నెక్స్ట్ కర్నూలు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ఉత్కంఠగా కాల్ లెటర్ల కోసం ఎదురు చూపులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డిఎస్సికి ఇక నో ఆప్షన్ ఏంటంటూ సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. పరీక్షకు ముందే పోస్టుల ప్రాధాన్యత తీసుకున్న విద్యాశాఖ ఇప్పుడు అదే ఫైనల్ అని ప్రకటన. మెరిట్లో ముందున్న ఉన్నత అవకాశం కోల్పోతున్న అభ్యర్థులు డిఎస్సి 2025లో 2-3 పోస్టులు సాధించిన వారు 10,000 మందికి పైనే అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. పోస్టుల ప్రాధాన్యంకు ఎడిట్కు అవకాశం ఇవ్వాలంటున్న అభ్యర్థులు నేటి నుంచి జిల్లాలో కౌన్సిలింగ్కు ఏర్పాట్లు, కాల్ లెటర్లు అందుబాటులోకి రాకపోవడం వల్ల మంగళవారం నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. నేటి నుంచి జిల్లాలో కౌన్సిలింగ్కి ఏర్పాట్లు. గతంలో మెరిట్ లిస్ట్ తర్వాతే పోస్టుల ప్రాధాన్యానికి ఛాన్స్. ప్రభుత్వం వింత నిర్ణయంతో ఈ డిఎస్సిలో మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం అంటూ ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఏంటి ఆ అన్యాయం అనే దాని గురించి కూడా క్లారిటీగా మాట్లాడదాం. ఎగ్జాంపుల్తో సహా పబ్లిష్ చేశారు చూడండి. కర్నూలు జిల్లాకు చెందిన ఎం నాగజ్యోతికి డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అదేవిధంగా బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ 2 కోర్సులు కూడా పూర్తి చేశారు. డిఎస్సిలో ఎస్జిటి పోస్టుతో పాటుగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, అదేవిధంగా టీజీటీకి సంబంధించిన మ్యాథ్స్ పోస్టుకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. డిఎస్సిలో ఆమె ఎస్జిటి పోస్టుతో పాటుగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి కూడా సెలెక్ట్ అయ్యారు. కానీ పరీక్షలకు ముందే తొలి ప్రాధాన్యం ఎంపిక చేసుకునేటప్పుడు ఎక్కువ పోస్టులు ఉన్నాయనో దానిపై అవగాహన లేకో ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ ఆప్షన్ ఇచ్చారు, స్కూల్ అసిస్టెంట్ ఆప్షన్ సెకండ్ ఇచ్చారు. దీనివల్ల ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్జిటి సెకండరీ గ్రేడ్కి ఇచ్చుకున్నట్లయితే ఆ ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచరే ఇప్పుడు ఇస్తామంటూ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అయితే దీనిపై అధికారుల నుంచి అధికారికంగా స్పష్టత అయితే రావాల్సి ఉంది. అధికారులు ఇవ్వాలనుకుంటే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసేటప్పుడు మీరు ఏ పోస్ట్కి అర్హత ఉందో ఆ పోస్ట్కి సంబంధించి, ఏ పోస్ట్ కోరుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించి ఎంపిక చేసుకునే విధంగా ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ అధికారికంగా దీనిపై మాత్రం ఎటువంటి స్టేట్మెంట్ అయితే లేదు. ఏదైనా స్టేట్మెంట్ వచ్చినట్లయితే చాలామంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఎస్జిటి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆప్షన్ అయితే పెట్టారు. కర్నూలు పట్టణానికి చెందిన నటరాజ్ డిఎడ్ బిఎడ్ కోర్సులు పూర్తి చేశారు. ప్రస్తుత డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుతో పాటుగా ఎస్జిటి పోస్టు కూడా ఎంపికయ్యారు. ఆయన స్కూల్ అసిస్టెంట్ అదేవిధంగా ఎస్జిటి పోస్టులో కూడా మెరిట్ జాబితాలో సెలెక్ట్ అవుతున్నారు. ఇక్కడ మొదట ఎస్జిటి ఇవ్వడంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకి అవకాశం లేకుండా పోతుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేయొచ్చు. చిత్తూరు జిల్లాకి చెందిన అనిత కూడా డిఎడ్ బిఎడ్ కోర్సులు కూడా 2 కూడా పూర్తి చేశారు. ఆమెకు సంబంధించి ఎస్జిటిలో 89వ ర్యాంక్ వచ్చింది. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్లో వచ్చేసరికి బయాలజీలో 10వ ర్యాంక్ వచ్చింది. 2 పోస్టులకి కూడా డ్యామ్ షూర్గా ఎంపిక అవుతారు. అయితే ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది స్కూల్ అసిస్టెంట్కి ఇవ్వకపోవడం వల్ల అక్కడ ఎస్జిటికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి చేజారిపోతున్న అవకాశం ఎన్నడూ లేని విధంగా డిఎస్సి 2025 దరఖాస్తుల సమయంలోనే పోస్ట్ ప్రిఫరెన్స్ ఆప్షన్ అయితే ఇచ్చారు. గతంలో కూడా మనం చాలాసార్లు చెప్పున్నాం, హయ్యర్ కేటగిరీ నుంచి లోయర్ కేటగిరీకి సెలెక్ట్ చేసుకోండి, హయ్యర్ కేటగిరీ నుంచి లోయర్ కేటగిరీకి సెలెక్ట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లై ప్రాసెస్లో కూడా చాలా క్లారిటీగా మన ఛానల్లో వీడియో చేసాం. ఆ వీడియో దాదాపుగా లక్షల్లోనే అభ్యర్థులు చూశారు. కానీ చాలామంది ఈ తప్పిదం నెట్ సెంటర్ వాడి తప్పిదమా లేదంటే వీళ్ళకి అవగాహన లేక చాలామంది ఈ విధంగా మిస్టేక్ చేశారా? ఓవరాల్గా ఏదేమైనా కానీ మిస్టేక్ అయితే జరిగింది. నోటిఫికేషన్లో ఏం మెన్షన్ చేశాడంటే పోస్ట్ ప్రిఫరెన్స్ ఎడిట్ ఆప్షన్కి నో ఛాన్స్ అన్న టైప్లో క్లారిటీగా మెన్షన్ చేశాడు. కాబట్టి ఇప్పుడు చేయాలంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అదేవిధంగా ఏపీ డిఎస్సి కన్వీనర్ గారు ఎవరికైతే హయ్యర్ కేటగిరీ పోస్ట్ వచ్చిందో హయ్యర్ కేటగిరీ పోస్ట్కి వాళ్ళని పంపించి లోయర్ కేటగిరీకి సంబంధించిన వేరే అభ్యర్థులకు అవకాశం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలంటే తీసుకుని చేయొచ్చు. దీనిపై డిఎస్సి కన్వీనర్ గారు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి. అభ్యర్థులకు జీవితాంతం వేదనే అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ పోస్ట్ వచ్చే అవకాశం ఉన్న లోయర్ కేటగిరీ పోస్ట్ అయిన ఎస్జిటికి పెట్టి తీవ్రంగా నష్టపోతున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. ఎస్జిటి పోస్టులో చేరి 10 నుంచి 15 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసినప్పటికీ స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి వస్తుందా లేదా అనేది గ్యారంటీ లేదు. అదే టీజీటీ పోస్టులో చేరితే 5 ఏళ్లలో పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి, మరొక 10 ఏళ్లలో ప్రిన్సిపల్ పోస్ట్కి ప్రమోషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం పెట్టిన ఒక్క నిబంధనతో ఇప్పుడు మెరిట్లో ముందున్న దాదాపు 10,000 మంది అభ్యర్థుల జీవితం కుమిలిపోయే పరిస్థితి ఏర్పడిందంటూ దీనికి సంబంధించిన ఏదైతే సాక్షిలో వచ్చిన ఆర్టికల్ ఉందో అభ్యర్థుల కోరిక మేరకు ఈ కన్వీనర్ గారు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనం చూడవలసి ఉంది. డిఎస్సి కన్వీనర్ గారు ఈ సాక్షి ఆర్టికల్పై మీరు క్లారిటీగా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది.
మీకోసమే చాలా క్లారిటీ ఈ ఆర్టికల్లో పబ్లిష్ చేశారు. చాలా ముఖ్యమైన అంశాలు అనేవి. ఎడిట్కు అవకాశం ఇవ్వని విద్యాశాఖ ఈ అంశంపై ఎడిట్కి అవకాశం కల్పించాలని పరీక్షకు ముందే డిఎస్సి నిర్వాహక అధికారులను కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ పరిగణలోకి తీసుకోలేదని అభ్యర్థులు అయితే వాపోతున్నారు. పోస్టుల ప్రాధాన్యత ఎడిట్కు అవకాశం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. మరి కన్వీనర్ గారు ఈ అంశంపై ఏ విధంగా మీరు స్పందిస్తారనే దానిపై చాలామంది ఎదురు చూస్తున్నారు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి చిత్తూరు జిల్లా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. గురువుల గురి తప్పలేదు, ఒకేసారి 3 కొలువులు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి కొలువు సాధించారంటూ దీనికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన ఎమోషనల్ కథనాలు అయితే ఉన్నాయి. మీరైతే చెక్ చేసుకోవచ్చు. ప్రతిభ కనపరిచిన భార్యాభర్త, కష్టం నేర్పిన పాఠం, గణితంలో 5వ ర్యాంక్. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ అయితే ఖచ్చితంగా ఉంది. మెరిట్ లిస్టులు వచ్చినప్పటి నుంచి 13 జిల్లాల నుంచి కూడా చాలామంది అభ్యర్థులు మెసేజ్లు చేసి ఇటు ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, మన వాట్సాప్ నెంబర్కి కానివ్వండి, చాలామంది మెసేజ్లు అయితే చేస్తున్నారు. ఎవరైతే జాబ్కి సెలెక్ట్ అయ్యారో అందరికీ కూడా హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ తరపున నేను అందరికీ కూడా రిప్లై అయితే ఇస్తాను. నాన్ స్టాప్గా కాల్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. ఒక పక్కన మెసేజ్లు కూడా రిప్లై ఇవ్వడం అనేది చాలా టైం అయితే పడుతుంది. కాబట్టి అభ్యర్థులు అందరికీ కూడా మెసేజ్కి రిప్లైలు అయితే వస్తాయి, వెయిట్ చేయండి. ఎవరైతే మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ టీచర్స్గా సెలెక్ట్ అయ్యారో అందరికీ కూడా హార్ట్ఫుల్గా మరొక్కసారి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ ఛానల్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు, హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్. మిగిలిన ఎవరైతే బార్డర్లో ఉండి మిస్ చేసుకున్న అభ్యర్థులు ఉన్నారో రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగవలసిన అవసరం అయితే ఉంది. వన్ అండ్ ఓన్లీ బుక్స్, టెక్స్ట్ బుక్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ముందుకు సాగండి. టెక్స్ట్ బుక్స్ అనేవి అదేవిధంగా అకాడమీ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లైన్ టు లైన్ చదువుకుంటూ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసే విధంగా ముందుకు వెళ్ళండి. పక్కాగా మన ఛానల్ సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. ఫ్రీ క్లాసులు, ఫ్రీ లైవ్ ఎగ్జామ్స్ అంతా కూడా ఫ్రీగానే ఇచ్చే విధంగా ఖచ్చితంగా మన ఛానల్ తరపున ఎంతవరకు సపోర్ట్ చేయాలో అంతవరకు కంటెంట్ ఫ్రీగా ప్రొవైడ్ చేసే విధంగానే ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఉంటుంది. ఆ విషయంలో మీరు ఏం వరి కావాల్సిన అవసరం అయితే లేదు. ఒక ఇంత బాధ ఏంటంటే 10 పేపర్లలో పరీక్ష జరిగింది, ముందే చెప్పాం ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టండి, ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తవని. కొన్ని పేపర్లలో 4.9 మార్క్స్ వరకు కూడా యాడ్ అయ్యాయి. అంటే అందరూ కూడా అదే కష్టమైన పేపర్లో పరీక్ష రాయాలని కోరుకుంటారు కదా. అదే పేపర్లో పరీక్ష రాసినట్లయితే ఇక్కడ సాధించిన 78 మార్కులు ఆ కష్టమైన పేపర్లో కూడా సాధిస్తారు. ఆటోమేటిక్గా అప్పుడు వాళ్ళకి స్కోర్ ముందుకు వెళ్ళి వాళ్ళకు కూడా కొలువు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నార్మలైజేషన్ ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టకపోవడం వల్ల జరిగే డ్యామేజ్ గురించి ఎగ్జామ్ జరగక ముందే మన ఛానల్లో వీడియోలో క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎనీవే, జరిగిపోయిన దాని గురించి బాధపడే కన్నా జరగబోయే దాని గురించి ఎవరైతే బార్డర్లోకి వచ్చి ఆగిపోయిన అభ్యర్థులు ఉన్నారో దయచేసి మీ ప్రిపరేషన్ అయితే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయితే టెక్స్ట్ బుక్ బేస్డ్ కొనసాగించండి. నెక్స్ట్ వచ్చే డిఎస్సికి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నా, 10 పోస్టులు ఉన్నా, 15 పోస్టులు ఉన్నా, 20 పోస్టులు ఉన్నా, ఒక పోస్టు మీదే ఖచ్చితంగా నేను ఆ రేంజ్లో ప్రిపేర్ అవుతానన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.